కాదు అని తిరిగి వెళ్ళిన వాడివి. కావాలి అంటూ మరలి వస్తావని నాకు తెలుసు. పద, పాచికలాడుకుందాం. గురువుగారు, ఆట 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 అంటూ ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నారు? ఆడుకునేవాడు వాడు, మనమంతా ఆడేవాళ్లమే. మాటలతో బాగా ఆడుకుంటారు గురువుగారు మీరు. నేనా? మీరే. దేవుణ్ణి చూడ్డానికి చదువే అవసరం లేదన్నారు. దేవుడు వస్తే తెలుసుకోవడానికి చదువుకోవాలన్నారు. ఆ తరువాత ఆ దేవుడు రావడానికి తపస్సు చేయాలన్నారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకు ఏమైందో తెలుసా? గురువును గురితో నమ్మాలి, గుడ్డిగా కాదు. బాగానే చిలికావు. వెన్నా పడింది, అది వెన్నే అని తెలుసుకోలేకపోయావు. వచ్చిన భగవంతుణ్ణి పో పో అంటూ బలవంతంగా పంపించేశావు. వచ్చింది భగవంతుడు కాదు, ఒక బాలకుడు. బాలకుడే. ప్రళయకాలంలో వటపత్ర సాయిగా పవళించిన వరాల బాలకుడు. గోవర్ధనగిరిని చిటికిని వేలితో ఎత్తి గోవులను గోపాలులను సంరక్షించిన ఆ గోవింద బాలుడు. 3 అడుగుల నేలను దానమడిగి ఒక పాదంతో విశ్వాంతరాళాలను, ఒక పాదంతో సమస్త భూమండలాన్ని ఆక్రమించి 3వ అడుగును బలిచక్రవర్తి శిరస్సుపై పెట్టి పాతాళానికి పంపించిన ఆ వామన బాలకుడే. అనంతాళ్వార్ స్వామికి వెట్టికి మట్టి మోసి గడ్డపారతో గడ్డం పగలగొట్టించుకున్న ఆ బాలకుడే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ తిరుమల వెంకటనాథుడు. నాకు దర్శనం ఇచ్చిన ఆ బాలకుడు ఆపద ముక్కులవాడా, అడుగడుగు తండాలవాడా. అయ్యో, నన్ను కరుణించడానికి వచ్చిన ఆ బాలుణ్ణి పో పో అన్నాను. నేనంటే నేనే అన్నాడు. నువ్వంటే ఎవరో తెలుసుకో, నేనంటే ఎవరో తెలుస్తుంది అన్నాడు. ఓం ఓం అని తపస్సు చేస్తుంటే వచ్చాను, వెళ్ళిపోమంటావేంటయ్యా అన్నాడు. వెళ్తాను. బాలాజీ రూపంలో వచ్చిన ఆ బాలుడి సన్నిధికి వెళ్తాను. నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. వెళ్తాను. రమ, ఆగు. నా అంతఃకరణ సాక్షిగా నేను చెప్తున్నాను, నీతో ఆడుకున్న ఆ బాలాజీతో నువ్వు ఆడి గెలిచే రోజొస్తుంది. శుభం భూయాత్. బాలాజీ, తోసుకోమాకండి. వరస వరస, నిదానంగా వెళ్ళండి. బాలాజీ, అయ్యో, బాలాజీ చూడడానికి వచ్చాను. బాలాజీ, తోసుకుంటా నేరుగా గుళ్ళకి పోతుంటావా? ఏమి నీ కథ? ఎవరు నువ్వు? నా స్వామి దర్శనం కోసం నేను కఠోర తపస్సు చేశాను. నా స్వామి నన్ను కరుణించడానికి పసి బాలకుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. వచ్చింది సాక్షాత్తు నా స్వామి అని తెలుసుకోకుండా పో పో అని తరిమేశాను. ఆ పసిబాలుడే ఈ స్వామినే ఇప్పుడేట గమనించినావో? బాలాజీ ఆ దేవదేవుడే అని మా గురుగారు చెప్పారు. 12 అడుగుల స్వామి బాలుడు రూపంలో వచ్చినాడా? ఇన్నేళ్ల నుంచి ఈ గుళ్ళైనా చాకరీ చేస్తానా మాకు కనిపించిన స్వామి నువ్వు ఒక పెద్ద విశ్వవిఖ్యాత భక్తుడు అని నీకు దర్శనం వచ్చినాడా? పిచ్చా, ఎర్రా, ఇంకోట ఏం పేరు పెట్టి పిలవాలో నువ్వే చెప్పరాదు. నమ్మండి. ఓరడి అబ్బో, ఇది పెద్ద తేడాగా ఉన్నాడా? ఎవరు పిచ్చోడో ఎవరు భక్తుడో ఏమీ అర్థం కావట్లేదే. అలా నొస్తా ఉండదబ్బా. నువ్వేనట్రా బాలుడివి? బాలాజీ, బాలాజీ, మళ్ళీ గుళ్ళోకి వచ్చావంటే ఈ కొండ మీద గుడి, ఉండి, కోనేరు, 108 తీర్థాలే కాదు
పులులు, రాబందులు, కొండనాగులు మేము ఉంటాం. గోవిందుడంటే భక్తి ఉండాలా? ఈ గోవిందరాజులంటే ఏముండాలా? భయము భక్తి కలిసి ఉండాలి. లేకపోతే ఏమవుతాది? దృశ్యం చూపిస్తారు. పద చూపిస్తా, పద. ఏయ్! ఓ, నిన్న రేత్రే ఏకంగా మా పడగదిలోకి దూరే ఏమో అన్నావే. అయ్యే మాటలు అట్నే ఏ మళ్ళీ అన్నా? రేయ్ గోవిందరాజులు, ఆహా, శివులు తుప్పు వదిలేటట్టు అన్నావురా అబ్బి. స్వామివారి సేవ పేరుతో ప్రతిరోజు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కొబ్బరికాయలు కొండ కింద నుంచి కొండపైకి మాతో మోయిస్తూ వాటిని దొడ్డిదారులు అమ్ముకుంటున్నావేందిరా తగులు బాజీ ఎత్తవా? ఈ నాకు ఇట్నే తిట్టాలని ఎప్పుడు తిట్టాను ఏందో. ఇదొకటి అన్నావా, ఇంకొకటేదో అన్నావే. 10 సంవత్సరాల నుంచి మా కూలి డబ్బులు పెంచమని అడుగుతా ఉంటావు. పెడచెవిని పెడతా ఉండవు కదరా దొంగ ఎదవా. నీ మీద కోపం రావడం లేదురా అబ్బా. పెట్టి ఒకటి వాగినని నాలిక మీద కోపం వస్తూ ఉండదు. మనసులో అనుకున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏందిరా అందరూ కట్టుకొని వచ్చి ఉండారు? చాలా నుంచి కూల్ డబ్బులు లేదయ్యా, అడుగుదామని వచ్చాం. అట్నా? ఇందాక ఒకటి కేక పెట్టిన వినపడ్డదా? మీకు కూడా అట్నే పెట్టాలని ఉందా? ఎగేసుకొచ్చినారు పెద్ద మొగోళ్ళు. ఏది నీ నాలుగు చూపించు. నువ్వు పద, నువ్వు పద. తిరుపతికి మొదటిసారి వస్తేమి కొండ మీద కత్తి లేకుండానే గుండు కొడుతురట. మొండి ముండవాడిలా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉండను. అరుణాచలం ఇక్కడ. ఆగండి, నా పేరు గంట గరుడాచలం. ఈడ గుండు కొట్టించుకునే దగ్గర నుంచి గుళ్ళో ప్రసాదం వరకు గుండు గుత్తగా అన్ని నేనే చూసుకుంటా. రామారా వేరే వాళ్ళు చూసుకుంటాం. నేను నామాలు బాగా పెడతా. పెట్టించుకోను. నా దగ్గర కొబ్బరికాయ కొనకపోతే కొండ మీద కోత అయిపోతారట సిద్ధుడు చెప్పినాడు. బుద్ధుడు చెప్పినా వినను. మా కాడ కర్పూరం కొని ఎలిగించకపోతే కొనను. ఏమవుతో చూస్తా. శివరాగరగా చెప్తా ఉండా, తిరుపతి అంటేనే గుండు, మొక్కంటేనే గుండు. నా దగ్గర గుండు గీయించుకోకపోతే నా కొడుక్కి గుండు మొక్కుందా, అయినా నీతో కొట్టించుకోను. వీడి ఎడ్డెమంటే తెడ్డెం, తెడ్డెమంటే ఎడ్డెం అనేవాళ్ళ ఉన్నాడు. వీడికి ఎలాగోలా ఎదురెళ్ళి మన దారికి తెచ్చుకోవాలి. అరే, ఈ తలకమాసినడితో మనం పడలేంగానే మనం పోదాం. రండి రా. నేను మాత్రం రానన్ను. ఈ మహాభక్తుడు నామం పెట్టుకుంటా నేను రాను. ఈ దిక్కుమాల మొహం వాడు నీకు మహాభక్తుల్లా కనిపిస్తున్నాడా? వీడు నామం పెట్టించుకోడు. నువ్వు చెబితే నేనెందుకు వింటాను రా గరుడాచలం. పెట్టించుకుంటాం. ముచ్చటగా అందరం నామాలు పెట్టించుకుంటాం. 33 కొబ్బరికాయలు కొడతాం. ముద్దలు ముద్దలు కర్పూరం వెలిగిస్తాం. నా ముద్దుల కొడుకి నున్నగా గుండు గీస్తాం. పూసుకుని చూస్తూ ఉండు. ముట్టె పొగరు అరుణాచలం ఇక్కడ. పెట్టించుకున్నా. గోవిందా గోవిందా. రే గరుడాచలం, అరుణాచలం ఇక్కడ. గుండు కొట్టిస్తున్నా చూడు. ఇదిగో, నువ్వు వద్దనవన్నీ చేశా. అరుణాచలం ఇక్కడ. ఇంకేమున్నాయి ఇక్కడ? ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి నాకు దక్షిణ ఇవ్వద్దు, 2 వాళ్ళకి పైకం ఇవ్వద్దు. మహానుభావులు, మీకు దక్షిణ ఇవ్వను, వీళ్ళకి పైకం ఇవ్వను. ఎవడికి పోతావు? ఆ కత్తే మొండి ముండవాడి మధ్య చేయకండి, దొడ్డిచ్చేయండి. ఎంత? 111. అదేం లెక్క? పెట్టించుకున్నావుగా నామాలు. 111. గోవిందా గోవిందా. స్వామి,
ఈ దగాకోర్ దళారుల నుండి ధర్మాన్ని కాపాడే నాదుడే లేడా? కృష్ణమ్మ, కొండ మీద ఎవరిని కదిలించినా ఆయన మాటే. వారం రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా అలాగే గుడిని చూస్తూ కూర్చున్నాడంట. అవును, స్వామి కరుణించే వరకు కదలనని దీక్షగా కూర్చున్నాడట. ఆ కళ్ళల్లోంచి భక్తి ఆకాశ గంగలా పొంగుతోంది. స్వామి ఉప్పొంగి కరుణించకపోవడం. పారువేట ఉత్సవంలో ఈ ఇద్దరు బామలతో కలిసి శ్రీవారు గొడుగు పట్టించుకొని తిరువీధుల్లో నేను తిరుగుతా ఉంటే ఏం దృశ్యం కనబడినాదిరా అబ్బా. అట్నే సిరిదేవి భూదేవితో కలిసి వెంకటేశ్వరుడు తిరుగుతా ఉన్న దృశ్యం కనబడినాదా లేదా? చెప్పు వేసుకుని కొడతా, పన్ను కూడా కొడతా. అట్టా కనబడలేదని ఎవడైనా అంటే మీ పప్పు తిన్నాను కదా అయ్యూరు. అయ్యోరండి అయ్యోరండి, కొంపలు కొల్లేరై పుడిచేలా ఉండేయండి. ఏమైనాదిరా? వారం రోజుల నుంచి ఎర్రిన భక్తులు ఒకడు తిండనక తిప్పలనక ఎండనక వాననక రేయనక పగలనక ఆ గుడికల్లే చూస్తా కూర్చున్నాడండి. వాడికి జనాకర్షణ విపరీతంగా పెరిగిపోయేటట్టుంది అయ్యారు. గడ్డాలు కూడా పెరిగిపోతున్నాయి. కొండ మీద మఠం పెట్టేటట్టున్నాడు చూస్తా ఉంటే. ఈ కొండ మీదకి ఎంతమంది భక్తులు వచ్చినా సింతల, గుండ్లు గొరిగించుకున్నా సింతల, ఉండీలు నింపినా సింతల, గడ్డాలు పెంచుకొని మఠాలు పెడతానంటే మాత్రము సింతే. సింత నిప్పుల మాదిరి మండిపోతా. రేయ్ అయ్యా, లేపయ్యండ్రా వాణ్ణి. మీరు మాటలు పొదుపుగా వాడండి అయ్యూరు. మీరు రే అంటే చాలు, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. మీ పప్పు తిన్న వాళ్ళు కదా. నా అంతఃకరణ సాక్షిగా నేను చెప్తున్నాను, నీతో ఆడుకున్న ఆ బాలాజీతో నువ్వు ఆడి గెలిచే రోజు వస్తుంది.